వాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు సార్. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద 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 గోవింద. స్వామి పిలిచావా? లేరా పైకి వచ్చేసారా? ఆహాహా, మీరందరూ పుణ్యాత్ములు. కరెక్ట్ గా ప్రసాదం టైంకి వచ్చారు. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. పోరా బయటికి. అరే ఏంటి సార్, అంతా శుభమే కదా జరిగింది. మీ అమ్మాయిని ఏ ప్రాబ్లం లేకుండా మీ ఇంటికి కరెక్ట్ గా తీసుకొచ్చేసాను కదా. మీరంతా హ్యాపీయే కదా. ఒకసారి నవ్వండి సార్, నవ్వండి సార్. శభాష్. నీ చేతికి 5 కోట్లు డబ్బు రాగానే మా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మంచివాడ్లా నాటకాలు ఆడుతున్నావా? ఈ ఇంట్లో ఇద్దరిని చంపావు. చేసిన హత్యలకి తీసుకున్న డబ్బుకి సమాధానం చెప్పి కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేవు. అస్సలు నాకు తిరిగెళ్లే ఐడియానే లేదు బాబాయ్. ఇప్పుడన్నారే 2 హత్యలు 5 కోట్లు అని. వాటిని కాజేసిన వాళ్ళెవరో, ఈ హత్యలు చేసిన వాళ్ళెవరో తెలుసుకునే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఎక్కడుంటావు? ఈ లోపల పోలీసులు లాక్కెళ్ళి లాకప్ లో దాస్తారు. ఏ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు పుల్లారావు. ఇది ప్రొహిబిటరీ ఇంటీరియం ఆర్డర్. హైకోర్టు జడ్జ్ మా మ్యాటర్ ని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి మా ఇద్దరికి 10 రోజుల వరకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఓ పామరులు కదా, అర్థమయ్యేలా చెప్తాను. నేను, నా భార్య పార్వతి, మేమిద్దరం కలిసి ఈ ఇంట్లో సహజీవనం చెయ్యడానికి, మీరెవరూ అడ్డు రాకుండా ఉండటానికి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు. లీగల్ అడ్వైజర్ కరెక్టేనండి. ఇతను చెప్పింది నిజమే. ఇది కోర్టు వారి ఆర్డరే. అది కోర్టులో కదా, అక్కడ చూసుకుందాం. ఇక్కడి నుంచి వీడిని బయటికి పంపించడానికి మనం చాలు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటి బాబాయ్? భయపడతాం అనుకుంటున్నావా? వద్దు. ఏంటి బాబాయ్? కోర్టు ఆర్డర్ ఎవరు కాదనొద్దు. వాడు ఉండటానికి వచ్చానంటున్నాడు కదా, ఉండనివ్వండి. అరే వదలండి బాబాయ్, ఏంటిది చిన్నపిల్లలాగా? కాలికి ఎన్ని వేళ్ళు? 4, 5. 4ఏనా? పార్వతి, మన బెడ్రూమ్ ఎక్కడా? పైన. పైన? ఓకే. ఏడుకొండలవాడ వెంకట్రమణ. ఇదే. పార్వతి, నీ సూట్ కేసు కూడా ఇక్కడే ఉందా? మీరు కూడా ఇక్కడే పెట్టుకోండి. అయ్యయ్యో, సూట్ కేసులన్నీ ఒకే చోట ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అసలు నా మీద కేసులన్నీ మొదలైంది సూట్ కేసులతోనే కాబట్టి ఇక నుంచైనా నేను జాగ్రత్త పడతాను. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నాకు ఈ ఇంటి స్కెచ్ కావాలి. ఈ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఏ రూమ్ లో ఉంటున్నారు, బాత్రూమ్లు, కార్ షెడ్లు, అన్ని డీటెయిల్స్ కావాలి. ముఖ్యంగా ఎవరెవరి కాళ్ళకి ఎన్ని వేళ్లున్నాయో నాకు తెలియాలి. అవును, నీ కాలికి 4, 5? మొత్తానికి ఇంట్లో సెటిల్ అయ్యాం. అలాగే లైఫ్ లో కూడా సెటిల్ అయితే బాగుంటుంది. సెటిల్ అవ్వడానికి నీకు మంచి పార్ట్నర్ దొరకాలి కదా. నాకు ఆల్రెడీ దొరికాడు. కోర్టు ఆర్డర్ చూపెట్టే క్రిమినల్ గారు మమ్మల్ని భయపెడుతున్నాడు సార్. నేను ఆ రోజు చెప్పాను, మీరెవరూ వినలేరు. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మా లింగం ఇక్కడే ఉంటాడు. వాడేవాడు? నేనే ఎస్ఐ రాజలింగం, 1984 బ్యాచ్, గోల్డ్ మెడల్ ఇన్ షూటింగ్. కొంచెం తగ్గించు. ఈ ఇంట్లో ఉన్నందుకు భయంకరమైన క్రిమినల్. ఏవైనా ఆధారాలు తయారు చేసి వీరంత త్వరగా అతను అరెస్ట్ చేయాలి. అర్థమైందా? అందరి మీద ఒక కన్నేసి ఉంచు. నేను ఆల్రెడీ వేసే ఉంచాను సార్. మిస్టర్ లింగం, ఈ 10 days లో ఆ శివరావు ఒక ఇల్లీగల్ పనిచేసిన రిపోర్ట్ చేయి. అలాగే సార్. బెయిల్ క్యాన్సిల్ అయ్యి సెల్లో కూర్చుంటాడు. అలాగే సార్. ఓకే, మీరు నన్ను ఇక్కడి నుంచి మార్చకూడదు సార్. వస్తానండి. సరే సార్, కమాన్. అటెక్కడికి? ప్రొటెక్షన్. లోపల కాదు, బయట. హాయ్ శ్రీ. వంశీ, నేను కూడా క్యారమ్స్ ఆడినా? నువ్వు మాతో మాట్లాడద్దు, మా మమ్మీ కొడుతుంది. హాయ్. హాయ్. మనం కూడా ఒక గేమ్ ఆడుకుందామా? వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఏంటది? ఒక్కసారి ఆడితే మళ్ళీ మళ్ళీ ఆడాలనిపిస్తుంది. ఇది ఒక మెమరీ గేమ్. నువ్విప్పుడు ఆ గదిలోకి వెళ్తావు.
నేను 10 లెక్క పెడతాను. ఆ 10 లెక్క పెట్టే లోపల ఆ రూమ్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసొచ్చి చెప్పాలి. ఎవరు ఎక్కువ ఐటమ్స్ గుర్తు పెట్టుకుని చెప్తారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి చాక్లెట్. అంకుల్ అంకుల్ మేము కూడా ఆడతాం. Come on. వాణి వాళ్ళతో ఆడదని చెప్పానుగా, రైట్? పోమ్మా, నీ మాటలు విని విని మాకు బోర్ కొట్టేసింది. అడవు మమ్మల్ని ఆడనివ్వవు. సరే, ఇప్పుడు మీరందరూ తలా ఒక రూమ్ లోకి వెళ్ళండి. నేను 1 నుంచి 20 వరకు కౌంట్ చేస్తాను. రూమ్ లో ఏమేమి ఉన్నాయో స్లిప్స్ మీద రాసి పట్టుకురండి. ఓకే, గో. రైట్, చూడలా పరిగెడతా. అమ్మా, చూసావా వాడు చిన్న పిల్లలతో ఆడుకుంటూ మంచి చేసుకుంటున్నాడు. వస్తువులు లెక్క పెట్టడం నేరం కదా? అరెస్ట్ చేయి. పిల్లలతో ఆడుకుంటే అరెస్ట్ చేయరు, చట్టంతో ఆడుకుంటే అరెస్ట్ చేస్తాం. ఏమయ్యా, నువ్వు వచ్చింది వాడి కోసమా మా కోసమా? నా కోసం వచ్చా. గెట్ అవుట్! నిన్ను ఎవరే నువ్వు? ఏంటి పోలీస్ ఉద్యోగం మానేసి వాచ్మెన్ ఉద్యోగంలో చేరేవా? విజిటింగ్ లింగం మా శివరాంని కలుద్దాం వచ్చా. ఇదేమన్నా హాస్పిటల్ విజిటింగ్ అవర్స్ ఉండడానికి? శివరాం, అరే శివరాం. హాయ్ జానీ. ఇల్లు అనుకున్నావా, అడవి అనుకున్నావా? ఎస్ఐ, వాడు నా ఫ్రెండే, లోపలికి పంపించు. బ్యాగే చెక్ చేయాలి. ఇదిగో చెక్ చేసుకో. బ్యాగ్ కాదు, ఆవిన్. నేను వాడి ఫ్రెండ్, ఈ అమ్మాయి నా ఫ్రెండ్. హాయ్, గ్లాడ్ టు మీట్ యు. జానీ, హాయ్. ఏంటి బ్యాగ్ లో? ఇతనెవరు? నా ఫ్రెండ్ జానీ. వీడి గొప్పతనం ఏంటో తెలుసా? ఏంటి? నాటు, నీటు, హాటు, ఘాటు, ఎనీ టైప్, ఎనీ బ్రాండ్ స్కాట్లాండ్ టెక్నిక్ తో క్షణంలో తయారు చేస్తాడు. ట్రై చేస్తారా? చిచి చీచియా చీ. ఇంటి ఫుడ్ తిని బోరు కొట్టట్లేదు. మంచి దమ్కా బిర్యానీ తెప్పించేదేటి? నేను అడ్డమైన ఫుడ్ తిన్నావు, ఫిగర్ పాడైపోద్ది. ఆల్రెడీ నీ ఫిగర్ చూసి నా మనసు పాడైపోయింది. ఏమయ్యా, అలా ఓపెన్ గా కూర్చొని మందు కొడుతుంటే వెళ్ళి అడగమే. నేను అడగను. ఏ మందు కొడితే పర్లేదు, నన్ను కొడితేనే ప్రాబ్లం. నిన్నెందుకు కొడతారయ్యా? వెళ్ళి అరెస్ట్ చేయి. అసలు నువ్వు లాయర్ వేనా? అవును. ఇంట్లో కూర్చొని మందు కొడితే ఇండియాలోనే కాదు ఏ దేశంలోనూ తప్పు కాదు. రూల్స్ అడగొద్దు. ఇదిగో, మందు తాగి బూతులు తిట్టినా, మందు కొట్టి ఇంకోటి తగినా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు. కరెక్ట్ పాయింట్ బీకా. వస్తానుండు. మామా, మందేస్తావా? మనతో కలిసి మందు కొట్టే సీన్ ఆయనకి ఎక్కడుందిరా? రే జానీ, ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళ గురించి చెప్తాను, విను. చెప్పు. అక్కడ గుడ్ల గోబల గుడ్లేసి చూస్తున్నాడే ఓ పెద్ద మనిషి. అన్న కూతుర్ని కన్న కూతుర్లా చూసుకోవలసిన వాడు గూండాల్ని పెట్టి కిడ్నాప్ చేయించి చంపాలని చూశాడు. విన్నారా? నట్టింట్లో కూర్చొని మందు కొట్టడమే కాకుండా వాడు నోటికొచ్చినట్టు ఎలా వాగుతున్నాడు. ఇప్పుడు దొరికింది పాయింట్. గుడ్ల గోబల గుడ్లేసుకొని చూస్తున్నాడన్నాడు, వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయి. గుడ్ల గూబ అన్నాడా? బూతు కాదు, గుడ్లేసుకొని చూస్తున్నావు అన్నాడా? తిట్టు కాదు. ఈ రెండూ తెలియదు కాబట్టి నువ్వు లాయర్ కాదు. కరెక్ట్ పాయింట్ పీకిరా. వాడిని లోపలేస్తా. సెక్షన్ లేకుండా అరెస్ట్ చేయడం కుదరదు. అటు చూడు, దొంగ కోళ్లు పట్టుకునే వాళ్ళ ఏటో దిక్కులు చూస్తున్నాడు. వాడెందుకు అలా చూస్తున్నాడో వాడికి అర్థం కాదు. నీకేమైనా అర్థమైందా? నాకేం అర్థం కాలేదు. ఆ అన్నయ్యకి ఏ పట్టు దొరకకుండా అలా మధ్యలో నిలబడ్డాడు. అలా అని వాడిని అమాయకుడు అనుకోవద్దు. ఇలా సైలెంట్ ఉన్నోళ్ళే స్కీమ్ లేస్తారు. వీళ్ళందరి వెధవ స్కీముల్ని ఎంకరేజ్ చేసిన ఆ ప్రవీణ్ గారిని సడన్ గా ఎందుకో లేపేశారు. వీళ్ళు చేసిన వెధవ పనులన్నిటినీ డైరెక్ట్ గా చూసినందుకో ఏమో మహేష్ ని బంధుమని కూడా చూడకుండా పైకి పంపించేశారు. వీళ్ళు చేసిన ఈ నేరాలన్నింటినీ పాపం ఈ శివరాం మీద వేసి వీడిని క్రిమినల్ చేసి జైలుకి పంపించేస్తే వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయన్నది వాళ్ళ ఉద్దేశం. ఆ పెద్ద మనిషే ఈ ఇంటి యజమాని విశ్వనాథ్. విశ్వనాథ్ అంటే డైరెక్షన్ చేసి సినిమాలు తీసాడు ఈయన. ఈయన నటుడు, నటుడు చాలా పవర్ఫుల్. కానీ ఏంటి లాభం? సొంత కూతుర్ని తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్ముతాడు. అంటే ఈయన తప్ప ఇంట్లో అందరూ క్రిమినల్స్ అంట. అది నీ సారాంశం.
ఇక ఈ ఇంటి ఇల్లీగల్ అడ్వైజర్ పుల్లారావు. లీగల్ అడ్వైజర్ కదరా. లీగల్ పనిని ఇల్లీగల్ గా చేసే నీచ్ కమీన్ కుత్తేగాడు. వాడి బామ్మ పొయ్యి వెలిగించుకోవడానికి వాడే 5 రూపాయల ఇటుకల్ని 5 కోట్ల రూపాయలని చెప్పి సూట్ కేసులో పెట్టి మనకంటగట్టిన గాడు. బామ్మ పొయ్యా చెప్తా. దొరికింది ఇది చాలు వాడు అరెస్ట్ చేయడానికి. ఏంటది? బామ్మ పొయ్యి వెలిగించే ఇటుకలు తెచ్చి వాడికి ఇచ్చానంటున్నాడు. ఇది బూతు కాదా? బామ్మకు పొయ్యి ఉందా? ఉంది. బూతు కాదు. ఇటుకలు ఉన్నాయి. బూతు కాదు. నీచ్ కమీన్ కుత్తేగాడు అంటున్నాడు. ఇది పచ్చి బూతు కాదా? పచ్చి నిజం. ఊరుకో అక్క, అతను తాగున్నాడు కదా, అతను మాటలేం పట్టించుకోకు. ఏంటి అమ్మాయి గారు ఏడుస్తున్నారు? ఏమన్నారు? మేమేమంటాం? మరి కంపెనీ ఇస్తున్నారా? తాగే వాళ్ళ కంపెనీ ఇవ్వాలి గానీ ఏడ్చే వాళ్ళకి కాదు. వెళ్ళండి. మిమ్మల్ని నమ్మి నేను ఇంటికి వచ్చా. తాగనని మాట ఇచ్చారు, మాట తప్పారు. ఇలా తాగి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను ఇక్కడ ఏ ధైర్యంతో ఉండాలి? నేను మందు కొట్టేదే ధైర్యం కోసం. వద్దు, నాకేం చెప్పదు. నేను తాగాను, కానీ మందు కాదు, కొబ్బరి నీళ్లు. తాగుబోతుకి కొన్ని కాపీరైట్స్ ఉంటాయి. తాగితే ఏదైనా వాగచ్చు. అందుకే మందును అడ్డం పెట్టుకుని నేను చెప్పాల్సిందంతా చెప్పేశా. ఆ విధంగా కొన్ని విషయాలు రాబట్టచ్చు. కానీ ఒక్క విషయం, నేను తాగితే భూమి మీద నిలబడకపోయినా మాట మీద నిలబడతాను. మోసం చెయ్యను. ఓకే? అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా తాగొచ్చు.